స్టేట్ లో వేరే సెంటర్స్ లో ఎలా ఉన్నా అక్కడ మాత్రం స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలని భావించింది పార్టీ అధిష్టానం. అందుకే కాస్త ఆలస్యమైన యువ నాయకత్వాన్ని అందలం ఎక్కిస్తూ జిల్లా సారథ్య బాధ్యతలు అప్పగించింది. బలమైన రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న నాయకుడిని జిల్లా అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది. అయితే సీనియర్లు ఆ యంగ్ లీడర్ తో కలిసి నడుస్తారా అన్న డౌట్లు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల వేళ యువ నేత సారథ్యంలో ఆ జిల్లా రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి? కూటమి నేతలను, టీడీపీ అసంతృప్త నేతలను కలుపుకొని వెళ్లడానికి ఆ జిల్లా కొత్త సారథి స్ట్రాటజీ ఏంటి? దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను కడప జిల్లా రాజకీయాలు ప్రభావితం చేస్తూనే వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, నేడు విభజిత రాష్ట్రంలోనూ ఈ జిల్లా ప్రభావం లేకుండా రాష్ట్ర రాజకీయాలు లేవంటే అతిశయోక్తి కాదు. 2 దశాబ్దాల తర్వాత కడప గడ్డపై పసుపు జెండా రెపరెపలాడింది. అప్పటిదాకా 1-2 సీట్లతోనో లేదంటే 1 సీటు లేకుండానే నెట్టుకొచ్చింది టీడీపీ. అలాంటి జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసికట్టుగా 7 నియోజకవర్గాల్లో 5ంటిని కైవసం చేసుకున్నాయి. దీంతో కడప జిల్లా టీడీపీలో జోష్ పెరిగింది. చివరికి బీజేపీ కూడా గెలిచి కడప జిల్లాలో సరికొత్త చరిత్ర సృష్టించింది. అది కూడా ఫ్యాక్షన్ గడ్డగా పేరొందిన జమ్మలమడుగు నియోజకవర్గంలో. జమ్మలమడుగు రాజకీయమే ఇప్పుడు కడప జిల్లాలో కీలకంగా మారింది. సుదీర్ఘకాలం వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట, ఆ తర్వాత వైఎస్ జగన్ వెంట నడిచిన చదిపరాళ్ల ఆదినారాయణ రెడ్డి 2014 తర్వాతి పరిణామాల్లో టీడీపీలో చేరారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకుని కడప జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆదినారాయణ రెడ్డి. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించి సంచలనం సృష్టించారు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో టీడీపీలో కొంతకాలం సైలెంట్ గా ఉన్న ఆదినారాయణ రెడ్డి చివరికి బీజేపీలో చేరారు. అప్పటిదాకా టీడీపీలోనే ఉన్న దేవగుడి కుటుంబం సభ్యులు, మాజీ ఎమ్మెల్సీలు నారాయణ రెడ్డి, శివనాథ్ రెడ్డి మాత్రం టీడీపీలోనే కొనసాగారు. ఈ క్రమంలోనే నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణుల్లో భూపేష్ రెడ్డి ఉత్సాహం నింపారు. వైసీపీ హయాంలో ప్రతిపక్ష నేతగా సమర్థంగా పనిచేశారు. 2024 ఎన్నికలలో జమ్మలమడుగు టికెట్ ఆశించిన బాబాయ్ ఆదినారాయణ రెడ్డి కోసం సీటు త్యాగం చేశారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కడప పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. ఇదే కడప ఎంపీ స్థానం నుంచి 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు కడప పార్లమెంటు పరిధిలోని నేతలందరితో సంబంధాలుండడం భూపేష్ రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవి దక్కడంలో కీలకంగా పనిచేస్తుందన్న అభిప్రాయం ఉంది. అంతేకాకుండా 12 ఏళ్ల పాటు కడప పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉండడంతో కొత్త వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు ఇవ్వాల్సి వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 6-7 నెలల క్రితం కడప టీడీపీ పార్లమెంట్ అధ్యక్ష పదవికి టీడీపీ అధిష్టానం అభిప్రాయ సేకరణ జరిపింది. జిల్లాలో మెజారిటీ టీడీపీ నేతలు, సీనియర్లు కొందరు భూపేష్ రెడ్డికి మద్దతు పలికారు. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసేందుకు యువనేతకు పట్టం కట్టారు. కడప జిల్లాలో టీడీపీ భవిష్యత్తు రాజకీయం కోసం దేవగుడి కుటుంబానికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారనే వాదన కూడా ఉంది. అయితే పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం అంత సులువేం కాదన్న మాట టీడీపీలో వినిపిస్తోంది. కొమ్ములు తిరిగిన నేతలు సైతం జిల్లా పార్టీ బాధ్యతలు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్న పరిస్థితుల్లో 3 పదుల వయసు దాటని యువనేతకు జిల్లా పగ్గాలు అప్పగించడం పెద్ద సాహసమేనన్న మాట వినిపిస్తోంది. 3 దశాబ్దాల తర్వాత మొదటిసారి కడప గడపలో సత్తా చాటిన సైకిల్ పార్టీని అదే స్పీడ్తో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతోనే సీనియర్ నేతలకు స్వస్తి పలికి యువ నాయకత్వానికి పట్టం కట్టారన్న చర్చ జరుగుతోంది. భూపేష్ రెడ్డి ఇటీవల జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. నెలన్నర క్రితమే పార్లమెంట్ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన ప్రమాణ స్వీకారం మాత్రం కాస్త ఆలస్యం చేశారు. 42 మంది జిల్లా కమిటీ సభ్యులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ప్రమాణ స్వీకారోత్సవంలో భూపేష్ నాయకత్వాన్ని బలపరుస్తున్న అంశాల కంటే మాజీ అధ్యక్షుడిని పొగడతల్లో ముంచెత్తేందుకే కొందరు ప్రాధాన్యం ఇచ్చారన్న చర్చ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవం సమయానికి ముందే నిర్ణయమైన అనుకున్న సమయానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత, మాజీ అధ్యక్షుడు రాలేదు. కమలాపురం నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొని తీరిగ్గా వచ్చారు ఇన్ఛార్జ్ మినిస్టర్. జిల్లా నలుమూల నుంచి వచ్చిన టీడీపీ శ్రేణులు మంత్రి కోసం, ఇతర నేతల కోసం గంటన్నర పైన ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ ఆలస్యం వెనుక మతలబు ఏంటన్న చర్చ జరుగుతోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి నేతలు ఇష్టపూర్వకంగానే వచ్చారా, లేదంటే
తప్పదన్నట్లు వచ్చారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణులకు కలుగుతున్నాయట. కడప టీడీపీలో చాప కింద నీరులా అంతర్గత వర్గ పోరు ఉందన్న మాట కొంతకాలంగా వినిపిస్తోంది. అనేక నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరాటం పార్టీకి తలనొప్పిగా మారింది. కొత్త కూటమి ఏర్పాటుతోనైనా నియోజకవర్గాల్లో కార్యకర్తలు నాయకులతో సమావేశమై సమస్యలను సూచనలను అధిష్టానానికి నివేదిస్తారన్న ఆశతో పార్టీ తమ్ముళ్లున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సారథ్యంలో ఇప్పటిదాకా ఒక్కసారి కూడా నియోజకవర్గ స్థాయిలో గాని జిల్లా స్థాయిలో గాని కార్యకర్తల మీటింగ్ పెట్టలేదు. ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలతో మాట్లాడడమే తప్ప మిగిలిన పార్టీ శ్రేణుల బాగోగులు పట్టించుకోవడం లేదన్న అసంతృప్తి క్యాడర్లో ఉంది. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు కొత్తగా బాధ్యతలు చేపట్టిన భూపేష్ రెడ్డి కృషి చేస్తారన్న అభిప్రాయం ఉంది. అయితే ప్రమాణ స్వీకారానికి ఇంత సమయం తీసుకున్న యువనేత పార్టీలో అసంతృప్తులను ఎప్పుడు సర్దుబాటు చేస్తారన్న సందేహం కూడా కొందరికి వస్తోంది. కడప జిల్లా టీడీపీలో అనేక సమస్యలున్నా అవి అధిష్టానం దాకా వెళ్లలేదన్న అసంతృప్తి పార్టీ శ్రేణుల్లో ఉంది. నామినేటెడ్ పదవులు, సంస్థాగత పదవుల విషయంలో అసలైన కార్యకర్తలకు ప్రాధాన్యం లేకుండా పోయిందన్న అభిప్రాయం కూడా ఉంది. కొన్ని సామాజిక వర్గాలకి పెద్దపీట వేసి దశాబ్దాలుగా పార్టీకి అమ్ముకున్న మిగిలిన సామాజిక వర్గాలను పట్టించుకోవడం లేదని కొందరు నేతలు వాపోతున్నారట. అధిష్టానానికి జిల్లా పార్టీ శ్రేణులకు మధ్య అనుసంధానకర్తగా ఉండి గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసి సమస్యలను పరిష్కరించేందుకు భూపేష్ నాయకత్వంలోని కొత్త కమిటీ తీసుకునే చర్యలపై అందరిలో ఆసక్తి నెలకొంది. రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న కడప జిల్లాలో విపక్ష నేతల విమర్శలను, ఆరోపణలను తిప్పికొట్టి కూటమి వాయిస్ ని బలంగా వినిపించడంలో అధికార పక్ష నేతలు వెనుకబడ్డారన్న విమర్శలున్నాయి. కొత్తగా నియమించిన అధికార ప్రతినిధులు ఇప్పటిదాకా నోరెత్తకపోవడంపై పార్టీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయి. అక్కడక్కడా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు తప్ప పార్టీ వైఖరిని బలంగా చెబుతూ ప్రతిపక్షాన్ని ఎండకట్టే స్థాయిలో కొత్త కమిటీ నిర్మాణం జరగలేదని పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరినీ కలుపుకుని పోవడంతో పాటు ప్రతిపక్ష పార్టీ ఎత్తుగడలను తిప్పికొడుతూ ముందుకెళ్లేందుకు యువనేత నాయకత్వంలోని కమిటీ సిద్ధమేనా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారట. 2019లో టీడీపీ ఓటమి తర్వాత జమ్మలమడుగు టీడీపీలో కీలక నేతగా ఉన్న రామసుబ్బారెడ్డి వైసీపీ గూటికి చేరితే అప్పటిదాకా మంత్రిగా పనిచేసిన ఆదినారాయణ రెడ్డి కాషాయ కండువ కప్పుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో భూపేష్ రెడ్డి జమ్మలమడుగు టీడీపీ బాధ్యతలు స్వీకరించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో జగన్మోహన్ రెడ్డిని స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే ఆదినారాయణ రెడ్డి కుటుంబమే సరైన ప్రత్యర్థి అని జిల్లా రాజకీయాల్లో చర్చ నడుస్తోందట. ఆ ఆలోచనతోనే దేవగుడి కుటుంబంలోని యువనేతకు బాధ్యతలు అప్పగించారనే చర్చ నడుస్తోంది. టీడీపీలో అంతర్గత సమస్యలతో పాటు కూటమి నేతల మధ్య కూడా విభేదాలు కూడా కొత్త సారథికి సవాళ్లు కాబోతున్నాయి.